ఇంకా ఏంటి సార్ ఆలోచిస్తున్నారు? వెళ్ళి మెడిసిన్ తీసుకురండి. వెళ్ళండి. వెల్ డన్, బాగా చేసావు. థ్యాంక్ యూ డాక్టర్. ఈ పద్మావతి గుట్టు రట్టు చేసేదెలా? చేసే ప్రతి ప్రయత్నం రివర్స్ అవుతోంది. ఏదో ఒకటి చేసి ఆధారం సంపాదించాలి. అప్పుడు కాని అందరి బండారం బయటపడదు. ఇక్కడే అబ్బాబు. ఇదిగో, లీల ఏంటి ఇక్కడికొచ్చింది? ఈ మహాతల్లి ఏ రాశిలో పుట్టిందో కానీ అందర్నీ రాచి రంపాను పెడుతుంది. అనవసరంగా దాన్ని మా ఇంటి కోడల్ని చేసుకున్నాం. ఈ లీల క్యారెక్టర్కి ఏ రావణాసురుడికో ఏ నరకాసురుడికో ఇచ్చి పెళ్లి చేయాల్సింది. దీనికి కరెక్ట్గా మ్యాచ్ అయ్యి ఉండేది. ఏమే సావిత్రి, ఎవరావిడ? అంతసేపు మాట్లాడావు? ఎవరో నాకు తెలీదు. పద్మావతి గురించి, శ్వేత గురించి ఆరా తీస్తోంది. కొంపతీసి పద్మావతి హాస్పిటల్లో ఉందన్న విషయం చెప్పావా ఏంటి? లేదు. నేనెందుకు చెప్తానే? ఎవ్వరికీ చెప్పద్దు అని శ్వేత చెప్పింది కదా. పోనీలే, పొరపాటున నిజం చెప్పావేమో అనుకున్నాను. సరే కానీ మనం రేపోసారి హాస్పిటల్కి వెళ్ళొద్దామా? పద్మావతికి ఎలా ఉందో ఏంటో. నేను అదే అనుకుంటున్నాను. ఈ విషయం ఎట్టి పరిస్థితుల్లోనూ వేరే వాళ్లకు తెలియకూడదు. అలాగే. సావిత్రమ్మ, హాస్పిటల్ ఏంటి? పద్మావతి హాస్పిటల్లో ఉండడం ఏంటి? పద్మావత తను వాళ్ళింట్లోనే ఉంది వైష్ణవి. పాపం ఒంట్లో బాగోలేదంట, అందుకే రాలేదు. నేను మిమ్మల్ని అబద్ధం చెప్పమనట్లేదు. పద్మావతి ఎక్కడుందో చెప్పమంటున్నాను. నేను అడిగేది మిమ్మల్నే. పద్మావతికి ఏమైందో చెప్పండి. అంటే వైష్ణవి అది చూడండి, పద్మావతి అంటే మీకు చాలా ఇష్టమని నాకు తెలుసు. కానీ మీకన్నా ఎక్కువ అభిమానం, ఆదరణ మాకుంది. పద్మావతికి ఏదైనా జరిగితే కొంతకాలానికి మీరు మర్చిపోతారు. కానీ మేమలా కాదమ్మా. ఆ బాధతోనే మేమందరం గుండె పగిలి చచ్చిపోతాం. పద్మావతిని మేం మా ఇంటికి కాబోయే కోడలిగానే కాదు, మా కన్న బిడ్డలా చూస్తున్నాం. దయచేసి పద్మావతికి ఏమైందో చెప్పండి. మీరు తన గురించి మాట్లాడుకోవడం నేను విన్నాను. దయచేసి చెప్పండి. వైష్ణవి, నీ దగ్గర దాచాలని కాదు. శ్వేత పద్మావతి గురించి ఎవరితోని చెప్పద్దు అని అంది. అందుగురించే ఆగాం. 2 రోజుల నుండి పద్మావతి నర్సరీకి రాకపోయేసరికి ఏమైందోనని భయపడ్డాం. కానీ మా శ్వేతమ్మ మాకు ధైర్యం చెబుతూ పద్మావతికి కాస్త జ్వరంగా ఉంది, 2 రోజుల్లో వచ్చేస్తుందని చెప్పింది. ఊహించని విధంగా పద్మావతి స్పృహ లేకుండా ఈ నర్సరీలోనే దొరికిందమ్మా. ఇందుకే వైష్ణవి శ్వేత ఎవరికి విషయం చెప్పొద్దని చెప్పింది.
పద్మావతిని ఏ హాస్పిటల్లో జాయిన్ చేశారు? గౌతమ్ హాస్పిటల్కి తీసుకెళ్లారు. సరే. అయ్యో, పద్మావతి, ఆటో! పంతులు గారు, పద్మావతి పేరు మీద అర్చన చేయించండి. అలాగేనమ్మా. స్వామి, నేనే పాపం చేశానని నన్నింత కష్టం పెడుతున్నావు? నా కూతురి కాపురం బావుండాలని, తన అత్తా మామలతో క్షేమంగా భర్తతో సంతోషంగా ఉండాలని నేను కుటుంబాన్ని విడదీశాను. ఆ రోజు చేసిన పొరపాటుకి ఈ రోజుకి పశ్చాత్తాపడుతున్నాను. నా తప్పులు సరిదిద్దుకోవాలంటే మళ్ళీ నేను నా కుటుంబాన్ని ఏకం చెయ్యాలని ప్రయత్నిస్తున్నాను. లీలని కూడా తిరిగి మాలో కలుపుకోవాలని, మళ్లీ తనని మునుపటి లీలలా మార్చాలని నా ఆత్మ గౌరవాన్ని పక్కన పెట్టి మరీ ప్రయత్నిస్తున్నాను. కానీ ఆ లీల నేను చేసే ప్రతి ప్రయత్నాన్ని చెడగొడుతూనే ఉంది. అందరినీ బాధ పెడుతూనే ఉంది. నా చుట్టూ చీకటి అలుముకున్నట్టుగా ఉంది. నువ్వే నాకు దారి చూపించాలి స్వామి. ఈ సమస్యకి నువ్వే పరిష్కారం చూపించు. వదినా, ఎంతసేపు అయింది వచ్చి? ఇప్పుడే వచ్చాను. బాగున్నారా? బాగున్నాం. మీరెలా ఉన్నారు? బాగున్నా. పంతులు గారు, వంశీ నందినిల పేరు మీద అర్చన చేయించండి. అలాగేనమ్మా. స్వామి, నాకు మంచి భర్తనిచ్చావు, అంతకన్నా మంచి కొడుకునిచ్చావు, వారిద్దరికన్నా మంచి కోడల్నిచ్చావు. ఎందుకు స్వామి ఈ మెంటల్ అత్తనిచ్చావు? ఆమె పిచ్చి రోజు రోజుకి ముదిరిపోతుంది. పగ ప్రతీకారం అంటూ ఆవిడ చేసే పనులకి అడ్డు అదుపు లేకుండా పోయింది. మా అత్తయ్య గారు వేసిన ఉచ్చులో నందిని వంశీలు చిక్కుకోకుండా చూడు స్వామి. వదినా, అక్కడ కూర్చొని మాట్లాడుకుందాం. ఇప్పుడు చెప్పండి వదినా, ఎలా ఉన్నారు? ఉన్నా వదినా, బాగానే ఉన్నాం. ఏమైంది వదినా? ఏదైనా సమస్య? మేము చెప్పుకునే అంత పెద్ద సమస్యలు కావు, అలాగని మర్చిపోయేంత చిన్న సమస్యలు కావదినా. అవి చూడ్డానికి తేలిగ్గానే కనిపిస్తున్నాయి, కానీ ఆ భారం మోయాలంటేనే నా శక్తి సరిపోవడం లేదు.
అందరినీ ఒకచోటికి చేరుద్దామని ఫామ్ హౌస్లో పూజ ఏర్పాటు చేస్తే లీల పుణ్యమా అని అది కూడా చెడిపోయింది. జరిగిందేదో జరిగిపోయిందని ఇంటికి బయలుదేరుతుంటే ఓ చెత్త వెధవ జాహ్నవిని ఎత్తుకెళ్లాలని చూశాడు. ఆ దేవుడి దయ వల్ల సమయానికి మేమక్కడికొచ్చి పాపని కాపాడుకున్నాం. దాంతో జాహ్నవి బాగా భయపడిపోయింది. ఏమైందో ఏంటో తెలీదు గాని పద్మావతి గురించి పీడకల్లు కంటోంది. పద్మావతిని చూడాలని ఒకటే మారం చేస్తోంది. పద్మావతిని రమ్మంటే ఇదిగో వస్తున్నా అదిగో వస్తున్నా అంటుందే గాని ఇంటికి మాత్రం రావడం లేదు. ఈ సమస్యలన్నీ తీరిపోయి కాస్త ఊపిరి పీల్చుకుందాము అంటే మా లీల పద్మావతి మీద లేనిపోని రూమర్లు పుట్టిస్తోంది, అసత్య ప్రచారాలు చేస్తోంది. నాకేం చెయ్యాలో అస్సలు అర్థం కావడం లేదు వదినా. ఆ కేశవ కుటుంబ పతనం ఎప్పుడైతే వాళ్ళు రోడ్డు మీద పడతారో అప్పుడే నాకు మనశ్శాంతి. వదినా ఏంటి ఆలోచిస్తున్నారు? ఏం లేదు. ఇంతకీ ఇప్పుడు పద్మావతి ఎక్కడుంది వదినా? ఏనో వదినా, ఉంటే వాళ్ళింట్లో ఉంటుంది, లేదంటే నర్సరీలో ఉంటుంది. ఆ 2 చోట్ల లేదనిపిస్తుంది వదినా. నాకెందుకో పద్మావతి ఏదో ప్రాబ్లంలో ఉందనిపిస్తుంది. ప్రాబ్లమా? ఏం ప్రాబ్లం వదినా? పద్మావతికి ఏమైంది? ఏదో అయ్యిందని కాదు వదినా, ఇక మీదట ఏమీ అవ్వకూడదని చెప్తున్నాను. పద్మావతి మంచితనం, ముక్కుసూటితనం తనకి ముప్పు తెచ్చే ప్రమాదం ఉంది. పాపం పద్మావతి చాలా మంచి మనిషి వదినా. ఆ అమ్మాయి మీకు దొరకడం మీ అదృష్టం. తన విషయంలో మీరు అస్సలు నిర్లక్ష్యం చేయకండి. ముందు మీరు వెంటనే వెళ్ళి పద్మావతిని కలుసుకోండి, తనని కాపాడుకోండి. ఫోన్లో మాట్లాడి ఎలా ఉన్నావని పరామర్శించడం కాదు, నేరుగా పద్మావతి దగ్గరకు వెళ్ళండి. కళ్ళతో చూశాకే కన్ఫర్మ్ చేసుకోండి. అయ్యో, చాలా టైం అయింది వదినా. అసలే అత్తయ్య గారికి చెప్పకుండా వచ్చాను. నేను వెళ్ళొస్తాను వదినా. పద్మావతి జాగ్రత్త. అలాగే. అత్త, హాస్పిటల్కి వెళ్ళొస్తా. ఎక్కడికి వెళ్తున్నావు శ్వేత? అక్క దగ్గరికేనా? అవును బామ్మ, అక్కడ అక్క ఒక్కతే ఉంది కదా. నేను వస్తానే, నన్ను కూడా తీసుకెళ్ళు. ఇప్పుడు నువ్వెందుకు బామ్మ?
నేనెందుకంటావేంటి? అక్కడ పద్మావతి ఒంటరిగా ఉంటే నేనిక్కడ ఎలా ఉండగలను? ఇలాగే పడుకునుండు బామ్మ. ఇప్పుడు నేను హాస్పిటల్కి తీసుకెళ్ళాననుకో, వెళ్ళగానే ఏడుపు స్టార్ట్ చేస్తావు. ఆ ఏడుపుకి హాస్పిటల్లో ఉన్న పేషెంట్స్ అందరూ భయపడిపోతారు. అదంతా అవసరమా? ఎవరేమనుకుంటే నాకేంటి? నాకు నా పద్మావతి ముఖ్యం. నీకు అక్కే ముఖ్యం, కానీ అక్కకు అందరూ ముఖ్యమే అన్న సంగతి తెలుసు కదా. ఏ ఒక్కరూ బాధపడకూడదు, ఇబ్బంది పడకూడదు అని అక్క కోరుకుంటుంది. అయినా నిన్ను ఈ పరిస్థితుల్లో ఉంచి కూడా హాస్పిటల్కి తీసుకెళ్తే ఇంకేమైనా ఉందా? అక్క నన్ను చీల్చి చెండాడదు. అయినా నేనిప్పుడు వెళ్లేది అక్కను డిశ్చార్జ్ చేసి ఇంటికి తీసుకురావడానికే బామ్మ. ఏమే, పద్మావతిని ఇంటికి తీసుకొస్తున్నావా? అవును బామ్మ. సరే సరే, అయితే నువ్వు త్వరగా వెళ్ళు. అక్కని తీసుకురాపో. లీలా, ఎలా ఉన్నావమ్మా? బాగానే ఉన్నాను. మీరెలా ఉన్నారు? ఎలా ఉంటాను తల్లి. ఆ పద్మావతి చేసిన పనికి నువ్వెంత ఫీల్ అవుతున్నావో నాకు తెలియదు, కానీ ఆ అమ్మాయి చేసిన దానికి నీకన్నా ఎక్కువగా నేనే బాధపడుతున్నాను. మీకెందుకండి అంత బాధ? ఎందుకంటావేమిటమ్మా? ఆ అమ్మాయి చేసిన పని వల్ల మీ కుటుంబానికి ఎంత పరువు నష్టం. మిగతా వాళ్ల సంగతి అటుంచు, నీకెంత అగౌరవం. నువ్వు సొసైటీలో తలెత్తుకొని తిరిగే ఒక వ్యాపారవేత్తవు. రేపటి నుంచి నీకు ఎదురుపడిన ప్రతి ఒక్కరూ మీ ఇంటికి కాబోయే కోడలు అలా చేసిందంట కదా, ఇలా చేసిందంట కదా అని నలుగురు అంటుంటే నువ్వు తలెత్తుకొని తిరగగలవా? తిరగగలను. పద్మావతి వల్ల నా గౌరవం ఏం పోదు, నా పరువేం పోదు. ఏమిటమ్మా నువ్వనేది? అవును, పద్మావతి గురించి మీరు విన్నవి, నాతో చెప్పినవి అన్ని ఒట్టి గాలి వార్తలు. అందులో ఏమాత్రం వాస్తవం లేదు. వాస్తవం లేదా అని నీకెవరు చెప్పారు? ఎవరో చెప్పటం కాదు, నేనే నేరుగా వెళ్ళి కన్ఫర్మ్ చేసుకున్నాను. పద్మావతి గురించి మీరు చెప్పగానే అదేంటో తెలుసుకుందామని నేరుగా పద్మావతి పనిచేసే నర్సరీకి వెళ్ళాను. అక్కడ శ్వేత మీద అనుమానం వచ్చింది. ఆ అనుమానంతోనే మీరు చెప్పింది ఖచ్చితంగా నిజమయ్యే అవకాశం ఉందని మా మహాలక్ష్మి అక్క వాళ్ళ దగ్గరికి వెళ్ళాను. అసలు విషయం బయటపెట్టి పద్మావతి మీద వాళ్ళు పెట్టుకున్న నమ్మకం, పద్మావతి ఆదిత్యల పెళ్లి మీద వాళ్ళు పెట్టుకున్న ఆశలన్నీ గాల్లో పెట్టిన దీపం వంటివి అని చెప్పాలనుకున్నాను. చెప్పావా మరి? చెప్పాను. కానీ
ఆ విషయం చెప్తే వాళ్ళు షాక్ అవుతారనుకున్నా. రిటర్న్లో నాకే పెద్ద షాక్ ఇస్తారు అనుకోలేదు. అసలు పద్మావతి ఎక్కడికి వెళ్ళలేదంట, వాళ్ళింట్లోనే ఉందంట. ఆ రోజు ఫామ్ హౌస్లో నేను చాలా ఘోరంగా అవమానించాను కదా, దానికి ఆవిడ గారు చాలా హర్ట్ అయ్యారంట. అందుకే వాళ్ళింటికి రావటం లేదంట. అంతే. ఇదేమిటి, నేను పుట్టించిన పుకార్లను ప్రచారం చేస్తుంది అనుకుంటే ఇలా ఆరాలు తీస్తోంది. ఈ టైంలో ఉమామహేశ్వరి ఎక్కడికి వెళ్ళి వస్తోంది, అది కూడా నాతో చెప్పకుండా? అమ్మా, ఏం ఆలోచిస్తున్నారు? ఏమీ లేదు. అయితే నేను చెప్పిందంతా అబద్ధం అంటావు, పునాది లేని ఒక పుకారు అంటావు, అంతే కదా? అంతే కదా మరి. పిచ్చి లీలా, ఇంత అమాయకంగా ఉంటే ఎలా చెప్పు? పద్మావతికి ఏమైంది? మన పద్మావతి ప్రాణాపాయ స్థితిలో ఉందక్కా. అంటే ఉమా వదిన చెప్పిన ప్రమాదం ఇదేనా? అక్క, ఇప్పుడు నీ కొంట్లో ఎలా ఉంది? నీకోసం ఇంట్లో అందరూ ఎదురు చూస్తున్నారు. ఇదేంటిది? మా అక్క ఉండాల్సిన రూమ్ లో ఈ అమ్మాయి ఎవరో ఉంది. అక్క ఏమైంది? పద్మావతిని చూసిరా, ఆ తరువాత నాతో మాట్లాడు. నీకు ఆ అమ్మాయి అసలు వర్కౌట్. ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.